ఇప్పుడు మీరు ముస్లిం అని ఆ టాప్‌లో ఉండొద్దంటే నాకు గుర్తొచ్చింది. బయట ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి. ఈ మతాల గురించి ఎక్కువ నడుస్తుంది. అవును. రీసెంట్‌గా కూడా ప్రవీణ్ పగడాల గారని ఒక పాస్టర్ గారు అవును పాపం. చనిపోవడంతో అవును. ఆ ఇష్యూనంతా ఎట్లా అవుతుందంటే యాక్చువల్‌గా ఆయన మీద ఒక ముస్లిం పెద్ద ఒకాయన ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత రాధా మనోహర్ దాస్ గారు ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని జెప్పి బయట చాలామంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా ఒపీనియన్ ఒకటే బ్రో. సబ్కా మాలిక్ ఏక్ హై. అందరి దేవుళ్ళు ఒకటే. హ్మ్. ఓకేనా? ఎవరి దేవుడు వాళ్ళకైతే గ్రేట్. హ్మ్. నేను ఒకటే అంటా ఫస్ట్, నన్ను కోస్తే వచ్చేది రక్తం ఎరుపే. ఏ కులమూలను కోసినా రక్తం వచ్చేది ఎరుపే. కానీ అనవసరమైన క్యాస్ట్ గొడవలు పెట్టుకొని, హ్మ్. టైం వేస్ట్ చేసుకొని, జీవితాలు ఖరాబ్ చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఒకళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక కాళ్ళు లేనోళ్ళకి హెల్ప్ చెయి. లేతే ఒక హస్బెండ్ లేని వైఫ్‌లకి హెల్ప్ చెయి. అంతేగాని అనవసరమైన కుల హ్మ్. మతాల గొడవలు పెట్టుకొని లైఫ్ ఖరాబ్ చేసుకోవడం తప్పేం లేదు. నేనైతే వాటికి జోలికి గూడా పోను. వాడి దగ్గర కూడా రానిను. హ్మ్. నేను రేపు పొద్దున తిరుపతికి పోతా, ఇటు పక్క చర్చికి పోతా, మా ఇంటికాడ దర్గాకి పోతా. నేను అందరి దేవుళ్ళ దగ్గరికి పోతా. ఎందుకంటే నేను ఒక క్రియేటర్‌ని. నాకు అందరి దేవుళ్ళు కావాలి. నేను అందరితో ఉండాలి. ఇక కొంతమంది మాట్లాడుకునే వాళ్ళని గాని మనం పట్టించుకోం. హ్మ్. కానీ వాళ్ళకి గూడా ఎప్పుడో ఒకసారి తెలుస్తది. హ్మ్. మాట్లాడొద్దని గూడా. మీకెప్పుడన్నా అట్లా ఎటువంటి పరిస్థితులు ఎదురైనయా మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా? నాకు ఇప్పటికి కూడా కామెంట్ పెడతా ఉంటారు. మా మిసెస్ హిందువు, నేను హ్మ్. ముస్లిము. లవ్ జిహాద్, లవ్ జిహాద్ అని కామెంట్ పెడతారు. హ్మ్. నేను అసలే పట్టించుకోను. హ్మ్. నువ్వు ఎంత కామెంట్ పెడితే నాకు అన్ని డాలర్స్ పెరుగుతా ఉంటాయి. అనే సిట్యుయేషన్ వాళ్ళకి తెలవదు. అదే. నేను పట్టించుకోను. పెట్టుకో హ్మ్. నీ ఇష్టం. ఇప్పుడు లవ్ జిహాద్, లవ్ జిహాద్ అంటే మా భార్యకి నాకు పెళ్ళై 12 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కొడుకున్నాడు నాకు. హ్మ్. ఇప్పుడు లవ్ జిహాద్ అంటే మేము మారిపోతామా? లవ్ జిహాద్ అనకపోతే మారిపోతామా? మేమిద్దరం ఎప్పుడూ ఒకటే లెక్క ఉంటాం కదా! హ్మ్. అది.